నమస్కారం. గ్లోబల్ మార్కెట్లోకి వెళ్లడం అంటే అదొక పెద్ద స్ట్రాటజిక్ నిర్ణయం కదూ. ఇది జస్ట్ ఒక కొత్త ఆఫీస్ ఓపెన్ చేయడం లాంటిది కాదు. అదొక పెద్ద సాహసయాత్ర లాంటిది. తెలిసిన సరిహద్దుల్ని దాటి కొత్త అవకాశాల ప్రపంచంలోకి అడుగుపెట్టడం. ఈరోజు మనం ఈ ప్రయాణానికి అవసరమైన ఒక వ్యూహాత్మక మ్యాప్ని వివరంగా చూద్దాం. అయితే అసలు ప్రశ్నేంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేశంలో అడుగుపెట్టాలి? ఇది ఏదో కళ్ళు మూసుకుని తీసుకునే నిర్ణయం కాదు. దీని వెనుక చాలా లోతైన విశ్లేషణ, ఒక పక్కా ప్రణాళిక ఉండాలి. సో ఈ కీలక ప్రశ్నకు సమాధానం ఎలా వెతకాలో ఇప్పుడు మనం చూద్దాం. మన ఈ వ్యూహాత్మక ప్రయాణాన్ని 5 దశలుగా చూద్దాం. ముందుగా అసలు విస్తరించడం ఎందుకు, తర్వాత మ్యాప్ మీద సరైన చోటును ఎలా గుర్తించాలి, ఆ తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. చివరిగా ఇందులో వచ్చే రిస్కులేంటి, మనకు దక్కే రివార్డులేంటనేది కూడా అంచనా వేద్దాం. సరే, మరి మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అసలు ఏ పెద్ద ట్రిప్ అయినా సరే ముందుగా ఎందుకు వెళ్తున్నాం అని మనకు క్లారిటీ ఉండాలి కదా. సేమ్ అలాగే ఒక కంపెనీ తన సొంత దేశాన్ని దాటి బయటకు ఎందుకు వెళ్లాలనుకుంటుందో దాని వెనుకున్న కారణాల్ని ఇప్పుడు చూద్దాం. విజయవంతమైన గ్లోబల్ ఎక్స్పాన్షన్కి చాలా స్పష్టమైన లక్ష్యాలు ఉండాలి. ఇది కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు. ఒకే మార్కెట్పై ఆధారపడకుండా రిస్క్ తగ్గించుకోవడం, ప్రపంచవ్యాప్తంగా కొత్త కస్టమర్లను సంపాదించుకోవడం, కీలకమైన లొకేషన్స్లో మన జెండా పాతడం, అంతేకాదు ప్రపంచంలోనే బెస్ట్ టాలెంట్ను మన టీంలోకి తీసుకురావడం. ఇవన్నీ ఆ విస్తరణ వెనుకున్న ముఖ్య ఉద్దేశ్యాలు. ఓకే, ఇప్పుడు మనం రెండవ దశకు వచ్చేశాం, సరైన డెస్టినేషన్ ఎంచుకోవడం. ఇది ఏదో అనుకోకుండా జరిగేది కాదు, పక్కాగా డేటాను విశ్లేషించి తీసుకోవాల్సిన నిర్ణయం. అదెలాగంటే గుడ్డిగా బాణం వేయడం కాదు, మ్యాప్ని చూస్తూ సరైన దారిని వెతకడం లాంటిది. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పదముంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సింపుల్గా చెప్పాలంటే ఒక కొత్త దేశంలో వ్యాపారం చేయడం ఎంత ఈజీ లేదా ఎంత కష్టం అని చెప్పే స్కేల్ ఇది. రూల్స్ తక్కువగా, చట్టాలు క్లియర్గా ఉంటే మన ప్రయాణం హైవే మీద వెళ్ళినంత స్మూత్గా సాగుతుంది. మరి అన్ని దేశాల్లో ఏది బెస్ట్ అని ఎలా తేల్చుకోవాలి? ఇదిగో ఇలాంటి ఒక స్కోర్ కార్డ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మార్కెట్ సైజ్, కాంపిటీషన్, చట్టాలు ఇలా ఒక్కోదానికి స్కోర్ ఇచ్చుకుంటూ వెళ్తే ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఉదాహరణకు చూడండి, కంట్రీ ఏలో మార్కెట్ పొటెన్షియల్ చాలా ఎక్కువ, కానీ కంట్రీ బి కల్చరల్గా మనకు బాగా సెట్ అవుతుంది. మరి ఏది ముఖ్యం? అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. అన్ని అంశాలు సమానంగా ముఖ్యమైనవి కావు కదా. మన కంపెనీ స్ట్రాటజీని బట్టి ఒక్కోదానికి ఒక్కో వెయిటేజ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ పొటెన్షియల్కి 40% ఇంపార్టెన్స్ ఇస్తే కల్చరల్ ఫిట్కి జస్ట్ 10% ఇవ్వచ్చు. అంతిమంగా ఏది ఎంత ముఖ్యమనేది మన బిజినెస్పై ఆధారపడి ఉంటుంది. సరే, మ్యాప్లో ఒక దేశాన్ని ఫైనల్ చేశాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ ప్రాంతంలోకి మన వాళ్లను పంపినట్టుగా క్షేత్రస్థాయిలో నిఘా పెట్టడం. అంటే అక్కడ లోకల్ కండిషన్స్ ఎలా ఉన్నాయో డీటెయిల్డ్గా సర్వే చేయాలి. అసలు మనం ఏం తెలుసుకోవాలి? అక్కడి కస్టమర్స్ ఎవరు, వాళ్ల అలవాట్లేంటి, వాళ్ళు ఆన్లైన్లో ఎక్కువ షాపింగ్ చేస్తారా లేకపోతే స్టోర్స్కి వెళ్తారా, మన యాడ్స్ అక్కడ వర్కౌట్ అవ్వాలంటే ఏ కల్చరల్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే మనం అక్కడ సక్సెస్ అవ్వగలం. ఇక్కడ చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయాల్సిన విషయం ఒకటుంది. ఒక దేశం ఎకనామికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు, కానీ పొలిటికల్గా అస్సలు స్టేబుల్గా ఉండకపోవచ్చు. లేదా రాజకీయంగా చాలా ప్రశాంతంగా ఉండి ఆర్థికంగా వీక్గా ఉండొచ్చు. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ఉన్న దేశాన్ని, ఆ స్వీట్ స్పాట్ని పట్టుకోవడమే అసలు ఛాలెంజ్. ఓకే, ఎక్కడికి వెళ్లాలో, ఎందుకు వెళ్లాలో ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఎలా వెళ్ళాలి? ఇది మనం వేసుకున్న స్ట్రాటజీని యాక్షన్లోకి మార్చే స్టేజ్, మన ఫైనల్ ప్లాన్ని రెడీ చేసుకునే టైం. ఒక కొత్త ప్రదేశంలో తిరగాలంటే లోకల్ గైడ్ ఎంత ముఖ్యమో, ఒక కొత్త మార్కెట్లోకి వెళ్లాలంటే లోకల్ పార్ట్నర్స్ అంతకన్నా ఎక్కువ ముఖ్యం. వాళ్ళు మన డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ట్రేడ్ అసోసియేషన్స్ కావచ్చు, లేదా వేరే లోకల్ కంపెనీలు కావచ్చు. వాళ్ల హెల్ప్ లేకుండా అక్కడ నావిగేట్ చేయడం దాదాపు అసాధ్యం. ఈ పెద్ద ప్రాసెస్ని 3 సింపుల్ ఫేజెస్గా విడగొట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ మార్కెట్ రీసెర్చ్ ఇంకా లీగల్ చెక్స్. సెకండ్ ఫేజ్ అన్ని లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి పార్ట్నర్స్ని ఆన్బోర్డ్ చేసుకోవటం. ఫైనల్ ఫేజ్
మన ప్రాడక్ట్ని లాంచ్ చేసి ఆపరేషన్ స్టార్ట్ చేయటం. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తే ఎంత పెద్ద పనైనా సులువుగా అనిపిస్తుంది. రైట్, మన ప్రయాణంలో చివరి దశకు వచ్చేశాం. ప్రతి పెద్ద అడ్వెంచర్లోనూ రిస్క్లు ఉంటాయి, అలాగే చివర్లో పెద్ద రివార్డ్ కూడా ఉంటుంది. మనం ఈ రెండింటినీ సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనకు ఎదురయ్యే అడ్డంకులేంటి, అసలు విజయం అంటే ఏంటి? మనం ఒక కొత్త మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడి లోకల్ ప్లేయర్స్ నుండి గట్టిపోటీ తప్పదు. మరి దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఒకేసారి కాకుండా దశల వారీగా ప్రోడక్ట్ని రిలీజ్ చేయడం, స్టార్టింగ్లోనే గట్టిగా మార్కెటింగ్ చేయడం, ఇలాంటి స్ట్రాటజీస్ కావాలి. గుర్తుంచుకోండి, ప్రతి రిస్క్కి ఒక మిటిగేషన్ ప్లాన్ రెడీగా ఉండాలి. మార్కెట్ రిస్క్ల కన్నా కొన్నిసార్లు ఈ లీగల్, కల్చరల్ రిస్కులు ఇంకా డేంజరస్. మనం ఊహించని ఏదో ఒక రూల్ అడ్డొస్తే లేదా తెలియక ఏదైనా కల్చరల్ మిస్టేక్ చేస్తే మన ప్లాన్ మొత్తం దెబ్బతింటుంది. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే లోకల్ లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడటం, ఇంకా అక్కడి వాళ్లనే టీంలోకి తీసుకోవడం. సరే, రిస్కుల గురించి చాలా మాట్లాడుకున్నాం. మరి సక్సెస్ని ఎలా కొలుస్తాం? ఇదిగో, ఇది మొదటి మెట్రిక్, మార్కెట్ షేర్. మనం ఎంటర్ అయిన మార్కెట్లో కనీసం ఒక 15% వాటాను సంపాదించడం. ఇది చాలా క్లియర్ టార్గెట్. ఇది మనమక్కడున్నామని కాదు, ఒక బలమైన ప్లేయర్గా మారుతున్నామని చూపిస్తుంది. రెండవది ఫైనాన్షియల్ టార్గెట్. ఇంత రిస్క్ తీసుకున్నందుకు ప్రతిఫలముండాలి కదా. ఫస్ట్ ఇయర్లోనే $10 మిలియన్ రెవెన్యూ టార్గెట్ పెట్టుకోవడమనేది మన విస్తరణ సక్సెస్ అయిందని చెప్పడానికి ఒక స్ట్రాంగ్ ఇండికేటర్. ఇది మన ప్రయాణానికి దక్కే బహుమతిని క్లియర్గా చూపిస్తుంది. చివరగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టిన డబ్బు మనకు తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది. 24 నెలల్లో మన ఇన్వెస్ట్మెంట్ని తిరిగి సంపాదించగలగడమనేది ఒక పర్ఫెక్ట్ లాంగ్ టర్మ్ గోల్. ఇది మనం తీసుకున్న నిర్ణయాలు కరెక్టా కాదా అని చెప్పేస్తుంది. మనం ఇప్పటిదాకా చూసిందంతా ఒక మ్యాప్ లాంటిది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మ్యాప్ వేరు, అసలు ప్రయాణం వేరు. నిజమైన అడ్వెంచర్ అక్కడికి వెళ్ళి అడుగుపెట్టినప్పుడే మొదలవుతుంది. ఈ స్ట్రాటజీ అంతా మనకు దారి చూపే ఒక గైడ్ మాత్రమే. అసలైన సాహసం ఇంకా మొదలవ్వాల్సి ఉంది. మరి మీ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది?